అన్నారు. అయినా ఇబ్బందులు ఉంటాయా? ఎందుకంటే చూస్తే ఎక్కడ బ్యారికేడ్లు లేవు, ఎక్కడా పరదాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల మధ్య కూర్చొని ఒక సాధారణ రైతులాగా ఇవాళ రైతులాగా ఒక తెలుగు రైతు ఎలా ఉంటారో అలా ఉట్టిపడేలాగా కూర్చోన్నారు. ఆ రోజులు పోయినాయి, బ్యారికేడ్ల రోజులు పోయాయి, ఆ రోజులు పోయినాయి, పరదాల మాటను తిరిగే రోజులు పోయాయి. ఇవాళ ప్రజల మధ్య ఉంటూ అది కూడా నేను వస్తానన్నా, దానికే వస్తాను, నువ్వు తొందరపడద్దు. మళ్ళా ఇవాళ ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. అది రైతాంగమైనా, మహిళలైనా, యువత అయినా, ఉద్యోగాని కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులైనా, దివ్యాంగులైనా, ఆటో డ్రైవర్లైనా, చేనేతలైనా, మత్స్యకారులైనా, ఎవరి సమస్య అయినా ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి సమస్యల్ని విని సానుకూలంగా స్పందించడమే కాకుండా దానికోసం పరిష్కారం కోసం పరితపించే నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. చెట్లు అంటున్నారు, చెట్లు కూడా నరకడాలు లేవని. చెట్లు నరకడాలు లేవు. ఎంత సుందర దృశ్యమో ఉందో చూడండి. గతంలో ఇటువంటి కార్యక్రమం జరిగితే ఎక్కడో 20 కిలోమీటర్ల నుంచి బ్యారికేడ్లు ఉండేయా కాదా? చెట్లు ఆ పచ్చదనం కనిపించేదా? పోయేది. ఎంత సుందర దృశ్యం ఉంది. ఆ నీళ్లు చూస్తుంటే మనసుకు ఆనందంగా ఉంది. పోనీ ఏదన్నా గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు మాత్రమే చేస్తున్నారా? గతంలో ఇట్లా ప్రచారాలు జరిగేవి. నేను కూడా రాయలసీమ ప్రాంతం నుంచి అంతా అమరావతి వైపు చేస్తున్నారు, అంతా విజయవాడకి చేస్తున్నారు, అంతా గుంటూరు చేస్తున్నారు, అంతా ఏలూరుకి, కాకినాడకి, రాజమండ్రికి చేస్తున్నారు. రాజమండ్రి ఇక్కడ రాయలసీమకి ఏమీ లేదని గతంలో ప్రచారాలు జరిగేవి. ఇవాళ రాయలసీమలో చూస్తే 36 నీటి ప్రాజెక్టులు జరుగుతున్నాయి. నా నియోజకవర్గం ధర్మవరం ఎక్కడో శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల హెచ్ఎన్ఎస్ఎస్ ఇవాళ నీరు క్యారింగ్ కెపాసిటీ పెంచి దానికి లైనింగ్ చేసి ఇవాళ నీరు అక్కడి నుంచి మారుమూల ప్రాంతానికి కూడా దారిలో పోతున్న ప్రతి ఎకరాకి సాగునీరు అందించే ప్రయత్నం చేసి దాన్ని కొద్ది నెలల్లోనే సాకారం చేసి రైతుల వెంట ఉండే ప్రభుత్వం అని చెప్పడం కాకుండా చేసి చూపించిన నాయకత్వం ఉంది. నా నియోజకవర్గం నుంచి కూడా 16 కిలోమీటర్ల హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పారుతా ఉంది. రైతులు